ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా వందనాలు. ఈ దినం నూతన కృపా కార్యక్రమంలో మనం ధ్యానించుకోవాల్సిన వాక్యం ఏమనగా, మనం చూసుకున్నట్లయితే మత్తయి 5వ అధ్యాయము 8వ వాక్యము. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట మనం కొత్త నిబంధనలో మనం మత్తయి సువార్తలో చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులద్ద చెప్తున్న ఒక మాటలే ఉన్నవి. ఆయన వాళ్ళకు చెబుతున్న ప్రతి మాటలో కూడా ఆయన ప్రతి విధము కూడా నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, దేవుని రాజ్యం వెతుకుటలో దేవుని యందు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, దేవునితో ఆయనకి ఇష్టముగా ఆయన్ని వెతికేవారిగా ఎలాంటి వారైతే దేవుని వైపు చూసేవారిగా ఉన్నారు అలాంటి వారందరూ ధన్యులని చెబుతున్న ఆ మాటలలో ఒక మాట ఉన్నది. ఈ మాట అదేమయ్యన్నది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అలా హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరని చెప్పి ఆయన శిష్యులు ఆయనతోనే ఉన్నారు కదా. మరి అలాంటి శిష్యులతో ఆయన ఆ మాట చెప్పవలసింది అవసరం ఏమైనా ఉన్నదా? వాళ్ళలో చూసినట్లయితే వాళ్ళు కూడా మేము యేసయ్యతోనే ఉన్నాము కదా, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరంటే మేము యేసయ్యను చూస్తూనే ఉన్నాము కదా అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఆత్మానుసారంగా మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన శిష్యులతో చెబుతున్న ఆ మాట ఏమో ఉన్నది, హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అంటే ఏమిటి? మీ హృదయాలలో శుద్ధత లేదు, పరిశుద్ధత లేదు. మీ హృదయాలలో నా పట్ల ఏమున్నదంట, మీ ఎదురుగా నేను ఉన్నా కూడా మీరు నన్ను నమ్మేవారిగా లేరు, నా యందు విశ్వసించే వారిగా లేరు. నేను చేస్తున్న అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలన్నీ కూడా కళ్ళతో చూస్తున్నారు కానీ వాటిని గ్రహించేవారిగా మీరు లేరు. అలాంటి వారిగా మీరు అలా నన్ను నమ్మని వారిగా ఉండి హృదయంలో మీరు అవిశ్వాసముతో, అపనమ్మకముతో, అనుమానముతో నన్ను వెంబడించే వారిగా ఉండుట కంటే, అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన మీ హృదయాలను బాగు చేసుకొని ఆ హృదయాన్ని మీరు పరిశుద్ధపరచుకొని పవిత్రపరచుకున్నట్లయితే మీరు తప్పక నన్ను కనుగొందురు. తప్పక మీరు నేను ఏమై ఉన్నానో, నేను ఈ లోకానికి రక్షకుడిగా ఎందుకు వచ్చున్నానో అది మీరు గ్రహించెదరు. మీరు నాకంటే అద్భుతమైన కార్యాలు చేసేదరని నేను చెప్తున్నాను కదా. కానీ మీరు ఉండవలసినది ఎలా ఉండాలి? మీరు ఏమై ఉండాలి? హృదయ శుద్ధత కలిగి మీరు ఉండాలి అని ఆయన చెప్తున్న ఒక మాట ఉంది. అలాగే మనం చూస్తే దావీదు కీర్తనలో మనం దావీదును చూసినట్లు కూడా చూడండి. దావీదు విషయానికి వస్తే మనం కీర్తనలు 51వ అధ్యాయము హల్లెలూయా 51వ అధ్యాయము 10వ వాక్యంలో మనం చూసినట్లయితే దావీదు దేవునితో చెప్తున్న మాట ఏమిటి? దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. హల్లెలూయా. ఈ మాట దావీదు దేవునికి మొరపెడుతూ ప్రార్థిస్తున్న ఒక మాట ఉంది. ఏ సమయంలో? దావీదు బెత్షెబాతో ఆయన పాపం చేసిన సమయంలో యోనాతాను వచ్చి తన తప్పుని దావీదుకు తెలియపరిచిన ఆ సమయంలో దావీదు వెంటనే దేవుని వద్ద మొరపెడుతూ ఉన్నాడు. దేవుని వద్ద నాయన, అయ్యా నా అపరాధమును క్షమించిన ఆయన. మనం ఈ 51వ కీర్తన భాగం చూసినట్లయితే దేవునికి ఆయన ఎలా మొరపెడుతున్నాడో, ఎలా ప్రార్థిస్తున్నాడో, ఎలా ప్రాధేయపడుతున్నాడో ఇవన్నీ కూడా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ దావీదు ఏమిటి, నీవి పొరపాటు చేశావు, నీవి తప్పు చేశావు అని చెప్పి దేవుని యొక్క ప్రవక్త అయిన యోనాతాను చెప్పిన వెంటనే ఆయన లోబడ్డాడు. చెప్పిన వెంటనే లోబడి దేవుని వైపు చూసిన ఆయన, నేను పాపినయ్యా, తల్లి గర్భంలోనే నేను పిండమగానే పాపంలోనే పుట్టాను ప్రభువా, నన్ను క్షమించమని చెప్పి ఆయన ఎంతో మొరపెట్టాడు. 51వ కీర్తనలో మనం కీర్తన మొత్తం ఆ భాగం చదివినట్లయితే. కానీ దేవుని వద్ద ఉన్న ఈ శిష్యులు, అయ్యా హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరని నువ్వు అంటున్నావు కదా, ఈ మాటను నువ్వు ఎందుకు అనవలసి వచ్చింది ప్రభువా అని చెప్పి వారు ఒక మాట ఆయన వద్ద అడిగి ఉన్నట్లయితే తప్పక ఆయన వారిని దేవుని కంటే గొప్ప కార్యాలు చేసేవారిగా ఆయన ఎప్పుడో వారిని సిద్ధపరిచి ఉండేవారు. లోకానుసారంగా మనం ఆలోచించుకున్నట్లయితే ఈరోజు మనం దేవుని పనులు చేసేవారిగా ఉన్నాం, దేవుని వెంబడించే వారిగా ఉన్నాము, దేవుని నామాన్ని బట్టి ఘనతలు గొప్పతనాలు వెతుక్కునే వారిగా ఉన్నాము. కానీ మన హృదయం శుద్ధంగా ఉన్నదా? మన హృదయం పరిశుద్ధపరచబడి ఉన్నదా? హృదయ శుద్ధి కలిగి మనం మన అపరాధము దావీదు వలె ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఆయన కనికరము పొందుకొని పాపినైనా నన్ను నా దేవుడు రక్షించాడని ఆయన వెంబడిస్తున్నామా?
అలాంటి వారినిగా మనము లేము. మనం ఎలాంటి వారిగా ఉన్నాము? ఆ 12 మంది శిష్యులలో కూడా దేవుని అనుమానించిన వారున్నారు. దేవుని పట్టించిన వారున్నారు. దేవుని అవిశ్వాసముతో దేవుని మాటలను నమ్మలేని వారిగా, దేవుని కార్యాలు చేస్తూ కూడా వాటి యందు విశ్వాసం లేని వారిగా, దేవుని మాటలు వింటూ కూడా దానిని స్థిరముగా పట్టుకోలేని వారిగా ఉన్నారు. అలాగే మనం కూడా మన జీవితాలు జరుగుతుంది. కానీ మనం అలాంటి వారినిగా ఉండకుండా ఆయన రాకడ సమీపించున్నది గనక, అయ్యా హృదయశుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచెదరు అంటున్నావు కదా ప్రభువా. అయ్యా మా హృదయాన్ని శుద్ధీకరించినైనా మమ్మ పరిశుద్ధపరచు ప్రభువా. అయ్యా ఈ కొంతకాలమైన నీ కొరకునైనా నమ్మకముగా నీతి కలిగి జీవించే వారినిగా ప్రభువా. అయ్యా మా హృదయాన్ని పవిత్రపరచునైనా మమ్మల్ని బాగు చేయమని చెప్పి దావీదు బతిమాలుకున్న రీతిగా మనమందరము దేవుని సన్నిధిలో బతిమాలుకొని మన అపరాధంలో ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరము పొందుకునే వారిగా, ఎన్నో ఆత్మల అగ్నిలో పడిపోచుండగా కొన్ని ఆత్మలనైనా వాటిని మనం పైకి లేవనెత్తే వారిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలి? శద్రక్ మేషక్ అబేద్నెగో వలె మనం అగ్నిలో పడి కాలుచున్నను, మేము మరణించినను అగ్నిలో పడి కాలిపోయినను మా దేవుని తప్ప మేము వేరొకరిని మేము సేవించమని చెప్పిన రీతిగా మన హృదయంలో స్థిరమైన నూతనమైన మనసును మనకు దయచేయమని దేవుని మనం అందరం కూడా బతిమాలుకొని కొంచెంలో నమ్మకముగా ఉండే వారినిగా, పాపులలోకి నేను ప్రధాన పాసుడని పౌలు చెప్పున్నాడు కదా, అలాంటి వారినిగా మన అపరాధమును ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం పొందుకొని మనం అందరం ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకుతున్న దాకా దేవుడి మాటని దీవించుగాక. మనందరం ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్మ గల మా దేవ నీకు వందనములు స్వామి. అయ్యా ఈ వేళ సమయానైనా స్తోత్రమయ్యా. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచెదరు అంటున్నావు కదా ప్రభువా. అన్నిటికంటే మోసకరమైన ఘోరమైన నైనా హృదయం కలిగిన ప్రభువా మమ్మ బాగు చేయము తండ్రి. మా హృదయాన్ని శుద్ధీకరించిన నైనా స్తోత్రమయ్యా. నీ వైపు చూచుటకు నైనా నీ మీద ఆధారపడుటకు ప్రభువా, నిన్ను ఆశ్రయించుటకు నిన్ను ఆనుకోగలిగిన నైనా ధన్యతను మాకు దయచేయము తండ్రి. నీకు వందనాలయ్యా. దావీదు వలె మా అపరాధములని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టినైనా నీ కనికరాన్ని పొందుకునే వారిగా ప్రభువా స్తోత్రమయ్యా. మా అపరాధములను నైనా స్తోత్రం రాజా, నీ వాక్యము ద్వారా నైనా నీ ప్రవక్తల ద్వారా ప్రభువా నీ సేవకుల ద్వారా అయ్యా మాకు బయలుపరచగా తండ్రి. అయ్యా వాటిని త్రోసివేసే వారిగా మేము ఉండకుండా నైనా అయా హృదయ అంతరంగంలో సత్యము కోరుకునే దేవుడు నీవే గనక ప్రభువా. అయా నీ సత్యాన్ని నాయన స్తోత్రము స్వామి మేము అంగీకరించి ప్రభువా నీ మార్గంలో మేము నడిచినైనా నీ వెలుగులో మేము నిలిచే వారిగా మాకందరికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.